దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యొక్క చక్కటి సాయంకాల వేళ సమయంలో చల్లని వాతావరణం మధ్య సర్వశక్తి కలిగిన దేవుడు తన ఉన్నతమైన కృపచేత మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన కుటుంబముగా, ఆయన వారముగా, ఆయన బిడ్డలముగా కూడుకొనుటకు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి అందరం కూడా దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదే రీతిగా దేవుడు ఈ 2024 సంవత్సరం జనవరి మాసం మొదలుకొని చివరి మాసం డిసెంబర్ మాసం వరకు దేవుడు తోడుగా ఉంటూ, మంచి పోషకుడుగా ఉంటూ, మనకందరికీ ఆరోగ్య ప్రదాతగా ఉంటూ, కృంగిన వేళలో, దుఃఖపడిన వేళల్లో, కలవరపడిన వేళలో మంచి ఆదరణకర్తగా ఉంటూ ఆదరించిన దేవుడికి మనలందరినీ కూడా సజీవులైన దేవుడు, జీవుల మీద శక్తి కలిగినటువంటి ఆ సర్వశక్తి కలిగిన దేవుడు సజీవులుగా మనల్ని ఉంచి ఈ యొక్క డిసెంబర్ మాసం 20వ తేదీన మనమందరం కూడా ఈ రీతిగా ఆయన సన్నిధిలో కలుసుకున్నట్టుకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదే రీతిగా గొప్ప దేవుడు, మనం ప్రేమించే మన తండ్రి అద్భుతమైన రీతిలో ఈ యొక్క రాబోతున్నటువంటి 2025వ సంవత్సరం నూతన సంవత్సరపు వాగ్దానాలతోనూ ఆశీర్వాదాలతోనూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ 2025వ సంవత్సరపు నూతన సంవత్సరపు క్యాలెండర్ను మనం ప్రారంభించుటకు, అదేవిధంగా ఆ క్యాలెండర్ ముద్రించుటకు ముఖ్య కుటుంబమైన మీరందరూ కూడా దాన్ని ముఖ్య కారకులై ఉండి ఈరోజు ఆ క్యాలెండర్ ఆవిష్కరణ చేయుటకు దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ దినమును బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. అదే రీతిగా ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా వెలిగించుట కొరకు వెలుగైన దేవుడు ఈ లోకంలో అవతరించినటువంటి ఈ గొప్ప శుభమాసములో, ఆయన జన్మదినపు మాసంలో ముందస్తుగా క్రీస్తు జన్మదిన ఆరాధనలు జరుపుకోవటకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఈ సమయం అంతట్లో కూడా ఆయనే అధ్యక్షత వహించి ఆ పరిశుద్ధాత్ముని యొక్క ఆధీనంలోనికి నిన్ను, నన్ను, మనందరినీ కూడా స్వాధీనపరుచుకుని ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపి మనలో ఉన్నటువంటి ప్రతి దుఃఖమును, ప్రతి బాధను, ప్రతి కలవరమును తొలగించేసి అందరినీ కూడా సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో నింపునట్లుగా ఈ యొక్క కూడికంతట్లో కూడా దేవుడు తన నామానికి మహిమకరంగా జరిగించినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన మన మధ్య ఉంటున్నటువంటి మన పెద్దలు, ప్రత్యేకంగా మనందరి అవసరతల నిమిత్తమై, మనందరి క్షేమం కోసమై ఎంతగానో సమర్పణతో కుటుంబాన్నే సమర్పించుకొని మనకు సేవ చేస్తున్నటువంటి మన పెద్దలు మైకలయ్య గారు వచ్చి ఈ ప్రార్థనతో ఈ యొక్క కూడికను మనము ఇప్పుడు ప్రారంభించుకుందాం.
పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, ఇదిగోనైనా మరి సాయంకాల సమయంలో మేమందరం కూడా గుమికూడి నేను ఆరాధించి నేను స్తుతించుచున్నాము. నా ప్రభా మా అందరి ఆరాధనలు మా యొక్క విన్నపాలను మీరు ఆలకించండి. నా ప్రభా మరి ఈరోజు ఈ లారెన్స్ వృద్ధాశ్రమంలో ఈ వృద్ధుల మధ్యలో శ్రమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటూ మీ యొక్క కృపను మా అందరిపైన దయచేందుకు మరి అలాగే తండ్రి మరి నూతన సంవత్సర క్యాలెండర్ను కూడా మేము ఆవిష్కరించబోతున్నాం. నా ప్రభా నీ చిత్తమైతే నా తండ్రి ఆ సంవత్సరం అంతని కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడు నా తండ్రి. నీ కాపుదలలో ప్రభా మరి నీ దాసుడు నందు గారు నువ్వు ఆయన చెప్పేటువంటి వాక్యాన్ని మేము అనుసారంగా జీవించుటకు నీ యొక్క కృపను నీ యొక్క శక్తిని మా అందరిపైన ఉంచమని ఈ మనవులన్నింటినీ మనాదుడు నీ కుమారుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు ప్రేరేపించబడినటువంటి వాళ్ళు ముందుకొచ్చి పాటలు పాడుతురండి. రండయ్యా, పాట పాడుతురా. కూర్చొని పాడే రోజులు పోయినా ఇప్పుడు నిలబడి పాడాలా. మనమే పాడాలా? మళ్ళా నెక్స్ట్ ఇలా పాడినాక కూర్చుంటా మళ్ళా ఒక్కొక్కరు అంటలే ఆయన పాడిన యేసయ్యా నీ భారం నీ కనుల భారము యేసయ్యా మీద ప్రార్థించగా దేవదూతలి వచ్చి జీవించగా ప్రార్థించగా దేవదూతలి వచ్చి దీవించను ఆశీర్వదించను దీవించను ఆశీర్వదించను నీ భారము నీ పనుల భారము యేసయ్యా మీద మోపుము. ప్రార్థించగా స్వీకరించి ప్రార్థించగా కనికరించి కనికరించను కన్నేరు తుడుచెను కనికరించను కన్నేరు తుడుచెను నీ భారము నీ పనుల భారము యేసయ్యా మీద మోపుము. ప్రార్థించగా కాకులతో రొట్టెలిచ్చి పోషించగా ప్రార్థించగా కాకులతో రొట్టెలిచ్చి పోషించగా ఆదరించను 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 నీ భారం నీ బల భారము యేసయ్యా మీద మోపుము. ప్రార్థించగా చనిపోయిన మరి ప్రార్థించగా చనిపోయిన తిరిగి జీవనించను ప్రాణవసగను
జీవమిచ్చను ప్రాణసగను నీ భారము నీ పళ్ళ భారము యేసయ్య మీద మోపు పెట్టగా ప్రేమతో పెట్టగా ప్రేమతో చూపునిచ్చను జాలి చూపెను జాలి చూపెను జాలి చూపెను జాలి చూపెను నీ భారం నీ పళ్ళ భారము యేసయ్య మీద మోపు కొంచెం అట్లా జరగమని దేవా స్తోత్రము స్తోత్రం 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 తండ్రి స్తోత్రం నాయన స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నామముని మేలుల తలచి యేసు నామముని మేలుల తలచి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములో కంటి పాపవలే దీవారాత్రములో కంటి పాపవలే భయకలాత్రముతో Yes,
నేర్పితివి సాతాన్ని జయించుటకు విశ్వాసము నేర్పితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని యేసు నాథుని స్తోత్రం సిలువను మోసుకొని సువార్తను వేపాలి సిలువను మోసుకొని సువార్తను వేపాలి యేసుని వెంబడిపా ఎంత వాక్యము నిలిచితివి యేసుని వెంబడిపా ఎంత భాగ్యము నిలిచితివి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము సునాథుని యేసు నాథుని స్తోత్రం చెల్లింతుము పాడెదా హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెదా హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెదా హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని యేసు నాథుని స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా సార్ అతరోజున రా ప్రేమిలమ్మ పాట పాడతాను మధున మధు రా మదన్న రా రామ్మా రా తల్లి నేను ఉంటాను భయపడకుండా నేను ఉంటాను ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించును యేసుని రక్తము పాపముల నుండి విడిపించును వేయి నోళ్ళతో స్తుతించినాను వేయి నోళ్ళతో స్తుతించినాను తీర్చలేము ఆత్మమును ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర రాత్రియు పగలును పాదములను రాయి తగులకుండా రాత్రియు
మనను పాదములకు రాయి తగులకుండా మనకు ఏర్పడు చేయుట కొరకే మనకు పరిచర్య చేయుట కొరకే దేవదూతలు మనకుండగా దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆనందయాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనందం ఆనందం యేసును చూసే క్షణం ఆసనం ఆనందం ఆనందం యేసును చూసే క్షణం ఆసనం అత్యానంద పరితులమై ఆత్మానంద పరితులమై మనము ఆగమన కాంక్షత పాడెదం ఆనందయాత్ర ఇది ఆనందయాత్ర నూతన యెరూషలేము యాత్ర హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరన్నా పాడేది ఉండరా? టీవీలో పడతాను అందరూ చూసారు. లాగు నవీన్, ఇంకొంచెం పైకి లాగు నాన్న, ఇంకొంచెం పైకి లాగు బాగా. అది టీవీలో అందరూ టీవీలో అందరూ దేవుని కాడ మనం టీవీలో అందరూ చూసారు. భయపడదు, బాగా గంభీరంగా దేవుని తెచ్చుకొని పాడు. అందరికీ వందనాలు అమ్మా. దేవుని స్తోత్రం. ఆకాశముందే శ్రీనివాస నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. చారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియను తిరుగుతున్నాను. దారి తప్పిన గొర్రెను నేను, దారి తెలియను తిరుగుతున్నాను. కరుణించవా దేవా మానవా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. శ్రీనివాస నీ తట్టు కనులెత్తి చూశాను, నీ తట్టు కనులెత్తి చూశాను. నీ తట్టు కనులెత్తి చూశాను,
శ్రీనివాస కాడికి పోతావే అదే ఏంది పడుతుంది హల్లెలూయా హల్లెలూయా. క్రిస్మస్ పాట పాడుకుందాం. పలుకులు రాని చిన్ని పయనాలవాడు వలక పోసే సిరుల వయ్యారివాడు. పలుకులు రాని చిన్ని పయనాలవాడు వలక పోసే సిరుల వయ్యారివాడు. పేదల్ల సీమలో బస చేసినాడు పాకలో ప్రభవించి పవలించినాడు. పాకలో ప్రభవించి పవలించినాడు. పలుకులు రాని చిన్ని పయనాలవాడు పలక పోసే సిరుల వయ్యారివాడు. భగవంతుని ఏకైక పుత్రుడేనట మన కోసం మనిషిగా పుట్టినాడట. భగవంతుని ఏకైక పుత్రుడేనట మన కోసం మనిషిగా పుట్టినాడట. ఆలాసించిన మనకు అందడేమో మరచిన అతడు బాధపడునేమో. మరచిన అతడు బాధపడునేమో. పలుకులు రాని చిన్ని పయనాలవాడు పలక పోసే సిరుల వయ్యారివాడు. పేదలకు రాజుగా పుట్టినాడట ప్రేమనే పెళ్లిగా తెచ్చినాడట. పేదలకు రాజుగా పుట్టినాడట ప్రేమనే పెళ్లిగా తెచ్చినాడట. ఆలాసించిన మనకు అందడేమో మరచిన అతడు బాధపడునేమో. మరచిన అతడు బాధపడునేమో. పలుకులు రాని చిన్ని పయనాలవాడు పలక పోసే సిరుల వయ్యారివాడు. కన్నులకు వెన్నులుగా ప్రవహించునంత కామితములన్నీ కడతేర్చునంత. కన్నులకు వెన్నులుగా ప్రవహించునంత కామితములన్నీ కడతేర్చునంత. కోరి వచ్చిన వాడు పాలనేడు వచ్చి చూసిన మనకు రక్షణ కలిగెను. వచ్చి చూసిన మనకు రక్షణ కలిగెను. పలుకులు రాని చిన్ని పయనాలవాడు పలక పోసే సిరుల వయ్యారివాడు. పేదల్ల సీమలో బస చేసినాడు పాకలో ప్రభవించి పవలించినాడు. పాకలో ప్రభవించి పవలించినాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నరచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందుని, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్రబలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్రబలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందుని, బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి ఉందునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్రబలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్రబలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, సియోను షాలేము మన నిత్య నివాసము, చేరుటయే నా ధ్యానము
ఈ ఆశ కలిగి యుందుని సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రబలు నీకే అర్పించెదయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రబలు నీకే అర్పించెదయ్యా రాగాలలో రాగాలు కురిపించిన విడదీయగలరా ఎవరైనా విడదీయగలరా ఎవరైనా చింతలేదిక యేసు పుట్టెను వింతగను మందునా చెంత చేరగ రండి సర్వజనాంగమా సంతతమందుమా చింతలేదిక యేసు పుట్టెను వింతగను మందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతతమందుమా దూత తెలిపెను గొర్రెలకు శుభవార్త నా దివసంబు వింతగా దూత తెలిపెను గొర్రెలకు శుభవార్త నా దివసంబు వింతగా ఖ్యాతి తీరగవారు యేసును గాచిరి స్తుతులు నరించిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను మందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతతమందుమా సోకగలుగని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా సోకగలుగని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా చక్కగా బేత్లెహేమున దొచ్చిరి కానుకలిచ్చిరి చింతలేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతతమందుమా కన్యగర్భమందు పుట్టెను కరుణగల రాక్షకుడు క్రీస్తును కన్యగర్భమందు పుట్టెను కరుణగల రాక్షకుడు క్రీస్తుడు ధన్యులగుటకు రండి వేగమెదీనులై సర్వమానులై చింతలేదిక యేసు పుట్టెను వింతగను మందునా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతతమందుమా పాపమెల్లరు పరిహరింపరు పరమరాజ్యముడవతరించెను పాప
పాపమెల్లను పరిహరింపను పరమరాజ్యముడవతరించెను దాపు చేరిన వారికి గడు భాగ్యము మోక్ష భాగ్యము చింతలేదిక యేసు పోటెను బెంత కను మందునా చంత చేరగరంది సర్వజనాంగమా సంతతముందుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మా అందరి కోసం ఈ లోకంలో ఎంతో దీన స్థితిలో జన్మించినాడు. ఎందుకంటే మనల్ని గొప్పవారిగా ధనవంతులుగా చేయడానికి, మనందరి కోసం, భూలోకంలో ఉండే ప్రజలందరి కోసం వారికి సంతోషం సమాధానం ఇవ్వడానికే నరావతారిగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి సంతోషంతో అందరం చప్పట్లు కొడుతూ పాట పాడుతున్నాం. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేలనిడి నామమందున, ఇమ్మానుయేలనిడి నామమందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, సత్రమందున పశువుల శాలయందున, సత్రమందున పశువుల శాలయందున, దేవపుత్రుండు మానుజుండాయనందున, దేవపుత్రుండు మానుజుండాయనందున, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, పత్తి బుద్ధి గుడ్డలతో చుట్టబాడి, పత్తి బుద్ధి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో కారుండబెట్టబాడి, పశుల తొట్టిలో కారుండబెట్టబాడి, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో, నేడు పాయాక బెత్లెహేమ ఊరిలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని తన పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ చేత రాబోతున్నటువంటి 2025 సంవత్సరం నూతన వాగ్దానముల చేత అలసి ఉన్న వారి జీవితంలో, దుఃఖంలో ఉంటున్నటువంటి వారి బ్రతుకులలో, సంతోషం లేక, ఆనందం లేక, దిగుళ్ళ మధ్య, కలవరముల మధ్య, భయముల మధ్య జీవిస్తున్న వారి అసంతృప్తికరమైన జీవితాలలో దేవుడు సమృద్ధికరమైనటువంటి జీవముతో ప్రతి ఒక్కరిని దర్శించబోతుంటున్నాడు. వాగ్దాన పూర్ణుడు మన జీవితాల్లో వాగ్దానాన్ని నెరవేర్చబోతుంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరం రాబోతున్న నూతన సంవత్సరం మనకందరి కొరకై సిద్ధపరిచేటువంటి వాగ్దానములతో కూడినటువంటి నూతన సంవత్సరం క్యాలెండర్ను
మనం ఈ సమయంలో ఆవిష్కరించబోతుంటున్నాం. నిజముగా నా యొక్క ఈ సేవా జీవితంలో ప్రత్యేకంగా చెప్పంటే క్రైస్తవునిగా నేను ఎరిగిన నాటి నుండి కూడా మరి ఎక్కడ కూడా ఇలాంటి సువర్తమానమును నేను వినలేదు. ప్రపంచంలో ఎవరు కూడా ఉండరని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఒక వృద్ధాశ్రమం మీరందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో దేవుని సేవలో మీరు బాధపడాలని, మీ లేమిలో, మీ కష్టంలో, నిస్సహాయ స్థితిలో ఈ సేవలో మీరు కూడా నాతో పాటు భాగస్థులైనందుకై నిజంగా నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఏ ఆశ్రమంలో కూడా ఎవరు కూడా ఈ రీతిగా దేవుని సేవకులకి సమర్పించుకున్న వాళ్ళు ఎవరు లేరండి, ఎవరు లేరు. అది ఒక లారెన్స్ ఆశ్రమంలో ఉంటున్నటువంటి మీరు మాత్రమే, అది మీకు మాత్రమే, అది మీ ద్వారా మాత్రమే దేవునికి ఘనత, మీ ద్వారా మాత్రమే దేవునికి మహిమ. ఈ యొక్క కార్యము ప్రపంచమంతటా కూడా ఈ యొక్క వార్తమానం విని అందరూ ఆశ్చర్యపడాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను వాక్యంలో తర్వాత తెలియజేస్తాను. గొల్లలు యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి వాళ్ళు ప్రచురిస్తూ ఉంటే అందరూ కూడా ఆశ్చర్యపడినట్లుగా ఉంది వాక్యములో. ఈరోజు ఈ పరిచయ నిమిత్తమై మీరు విప్పిన ఈ గుప్పిలి, మీరు పూనుకునేటువంటి ఈ కార్యమును వింటున్నా, చూస్తున్నా, తెలుసుకున్న ప్రతి దైవ సేవకులు, ప్రతి సంఘము, ప్రతి క్రైస్తవుడు కూడా ఆశ్చర్యపడిపోవాల్సింది. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడాల్సింది. ఒక అనాథాశ్రమం, ఒక వృద్ధాశ్రమం ఏమైంది, ఒక క్యాలెండర్ చెప్పించి అనేకులకు సువార్త ప్రకటించడం ఏంది ఈ భూ చరిత్రలోనే ఒక గొప్ప అద్భుతమైన విజయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతమైన క్యాలెండర్ ఇప్పుడు మీ అద్భుతమైన చేతులతోనే దీన్ని ఆవిష్కరించి అనేకులకు దీవెనకరంగా ఇది మారాలని నేను ప్రభుపేట కోరుకుంటున్నాను. దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే పెద్దలు, ఈ ఆశ్రమంలో ఉంటున్నటువంటి పెద్దలు మీరు ముందుకు వచ్చినట్లయితే మనం కలిసి ఈ యొక్క క్యాలెండర్ మనము ఆవిష్కరిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవనాశము సరము సపోర్ట్ కొట్టేరా. ఇంత గొప్ప సంతోషమైన కార్యం జరుగుతూ ఉంటే ఎట్లా నిల్చొని ఊరుకున్నాయి. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సరము వెదకలు జానదే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సరము వెదకలు జానదే నాకు
జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగముతో నింపుతున్నావు జీవనతో నన్ను నడుపుతున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంగముతో నింపుతున్నావు జీవనతో నడుపుతున్నావు సమృద్ధితో దయగల ఉదయుడవు నిస్వార్థములు ఎందరు ఎడబాయము ఎడారిలో కలను జలరాశులను త్రోవను ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల ఎన్నడూ విడబాయము ఎడారిలో ఊసలను జలరాశులను ఎవరు ఏర్పరచువాడవు పరిశుద్ధుడా ఈ దివ్య యోచనలు నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము పరిశుద్ధుడా ఈ దివ్య యోచనలు నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు నిలకడగా ప్రార్థించుడు నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు నిలకడగా
నిత్య సంతోషము ఆశ్రయమైనది నామది జీవమైనది త్యాగము ఆరాధించను నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరచును ఆశ్రయమైనది నామము జీవమైనది త్యాగము ఆరాధించను నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరచును రాష్ట్ర నిమిత్తమై దేవుడు సర్వజనులలో ఆయన వాక్యము వెలునట్లుగా, దీవించబడినట్లుగా, బంధకాల్లోంచి విడిపించబడినట్లుగా, కాలిమాల నుంచి విడిపించబడినట్లుగా ఈ గొప్ప అద్భుతమైన కార్యం ఈ లారెన్స్ ఆశ్రమం నుంచి దేవుడు ప్రారంభించినట్లుగా ఈ క్యాలెండర్ ద్వారా జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీపిద్దాం ప్రార్థనలు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మీ కృపలో, మీ ప్రేమలో తండ్రి లారెన్స్ ఆశ్రమంలో చేరి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు దేవా. మాతో కలిసి ఎంతోమంది బిడ్డలు లైవ్లో, కాన్ఫరెన్స్లో కూడా జాయిన్ అయ్యి ఉన్నారు దేవా. మా అందరి స్థితుల మీద మీరు ఆశ్రయమైన దేవా, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ సమయంలో ప్రభువా మీ బిడ్డలు తమ గుంపులు విప్పి ప్రభువా క్యాలెండర్ ముద్రించుటకు ప్రభువా ఎంతగానో సహాయం చేసి ఉండగా మీ బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కానీ, ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ లేకుండా వారి చుట్టూ మీకు కంచె వేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ ఆశ్రమం నడుపుతున్న మైకలన్న కుటుంబాన్ని కూడా మీ చేతుల్లో పెడుతున్నాను ప్రభా. సేవ నిమిత్తం తలుపులు తెరిచి ఉండగా ప్రభా మీ బిడ్డలందరినీ ప్రభా ఈ విధంగా సేవకు సమర్పించుటకు ప్రభా మీ కుమారుడు ప్రేరేపించుండగా ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా కాపాడు ప్రభా. దేవా కృప చూపించు తండ్రి. ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల చదువు విషయంలో కానీ దేవా మీరు కృప చూపి ఉన్నతంగా హెచ్చించండి. ముఖ్యంగా ఇక్కడ చేరిన ప్రతి ప్రభా తండ్రి ఆశ్రమంలో ఉంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను దేవా. తండ్రి సొంత కుటుంబ సభ్యులే ప్రభా వద్దనుకొని ఇక్కడ చేర్పించున్నాను ప్రభా. మీ ప్రేమ వీరిని విడిచిపెట్టలేదు ప్రభా. ఇంతవరకు వీరిని కాపాడుతున్నారు ప్రభా. దేవా ఇంత సమర్పణ వీరిలో వచ్చిందంటే కేవలం మీరు చూపిన కృప, మీరు ఇచ్చిన తండ్రి గొప్పదైన తండ్రి ప్రభా. వీరికి ఇచ్చిన మంచి మనస్సును బట్టి స్తోత్రాలు. ఏ కొరత వీరికి రాకుండా కాపాడండి. మంచి ఆరోగ్యము చేత నింపండి, కాపుదల చేత నింపండి. దూరంగా ఉన్న వీరి కుటుంబాలను కూడా వీరిని బట్టి దీవించండి ప్రభా. ఆశీర్వదించండి. మీ కృప కిందికి, మీ ప్రేమ కిందికి మీ బిడ్డలను అప్పచెప్పుతున్నాం తండ్రి. ఇప్పుడు క్యాలెండర్ను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆవిష్కరిస్తుండగా దేవా మీరు కూడా దీవించండి, మీరు కూడా ఆశీర్వదించండి. ఏ ఇంటిలో ఈ క్యాలెండర్ ఉంటుందో, ఎవరు ప్రభా ప్రతిరోజు వాక్యాన్ని చదివి ప్రభా మీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తారో వారు అడిగిన ప్రతిదీ వారు పొందేలాగా సహాయం చేయండి. ఒబేదెదోము ఇంటిలో
ప్రభా మందసం ఉన్నంత వరకు ఆ ఇంటిని దీవించిన యేసయ్య. క్యాలెండర్ కూడా ఏ ఇంటిలో ఉన్న కొరత కొదువ లేకుండా తండ్రి మీరే వారిని ఆశీర్వదించండి, కుటుంబాన్ని మీరే కాపాడండి ప్రభా. వారి అవసరాలన్నీ మీరు తీర్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరొకసారి మీ బిడ్డలను మీ చేతుల్లో పెడుతూ మెండుగా దీవించండి. నూరంతల దీవెన ఇక్కడ చేరిన తండ్రి ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని యేసయ్య పేరుతో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. శ్రేష్టమైన ఉపదేశములు జీవము కలిగిన సంగములు నింపుచున్నాము దీవెనలతో నలుపుచున్నాము సంతృప్తితో. శ్రేష్టమైన ఉపదేశములు జీవము కలిగిన సంగములు నింపుచున్నాము దీవెనలతో నలుపుచున్నాము సంతృప్తితో. హృదయుడ
స్తోత్రం. ఎంతో ఘనంగా దేవుని నామానికి మహిమకరంగా ఈ 2025 సంవత్సరపు సమృద్ధితో కూడినటువంటి వాగ్దానమును దేవుడు మనకు దయచేసినందులకై అద్భుతముగా ఈ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కీర్తి కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందాం. అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీ త్యాగము, మీ సమర్పణ, మీ భక్తి, మీ విశ్వాసము ఎంతో గొప్పది. అందును బట్టి మీ అందరి తరపున దేవునికి నిండు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటున్నాను. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవునికి స్తోత్రం. నిజంగా నా జీవితంలో ఇంత అద్భుతమైనటువంటి అనుభవాన్ని నేను పొందుకుంటానని నేను అనుకోలేదండి. నిజంగా నేను ఎంతో సంతోషిస్తుంటున్నాను. అది వర్ణించలేను ఈ యొక్క సంతోషాన్ని. నేను ఈ సంతోషానికి మీరు చేసినటువంటి సమర్పణకు నేను మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటానో, నాకు ఏమిచ్చినా సరిపోదు. సరే, మీ ప్రేమ ఎంతో గొప్పది, మీ త్యాగం ఎంతో గొప్పది, మీ దేవుని పట్ల మీకున్న భక్తి ఎంతో ఉన్నతమైనది. దేవుడు మిమ్మల్ని ఇంకా మంచి ఆరోగ్యాలతో, సమాధానంతో, సంతోషంతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రపంచమంతా కూడా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచమంతా కూడా ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా ఎంతో సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. ప్రతిరోజు కూడా ప్రతి యొక్క క్రైస్తవ జీవితంలో, ప్రతి క్రైస్తవ కుటుంబంలో కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సంతోషకరమైన జన్మదిన మాసం గనుక ప్రపంచమంతా కూడా జరుపుకుంటా ఉంటుందండి. ఒక జరిగిన సంఘటనను మీకు తెలియజేసి అందులో నుంచి దేవుని యొక్క వాక్యమును క్లుప్తంగా మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతుంటున్నానండి. జర్మనీ దేశము, అదే రీతిగా ఇంగ్లాండ్ దేశము ఇరువురు కూడా యుద్ధం జరుగుతున్నటువంటి సమయం అది. 1914 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న తరుణంలో జర్మనీ దేశానికి, ఇంగ్లాండ్ దేశానికి ఇరువురి మధ్య హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం అంటే ఏంటండి? ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు గాయపరచుకోవడం, ఒకరంటే ఒకరికి ఇష్టం లేకపోయినప్పుడే కొట్లాటలు జరుగుతాయి, ఒకరికి నచ్చనప్పుడే వారి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇంగ్లాండ్ దేశానికి, జర్మనీ దేశానికి ఆ రీతిగా యుద్ధం జరుగుతున్న తరుణంలో ఆ యుద్ధంలో ఈ యొక్క డిసెంబర్ మాసం అనేది ప్రారంభమైంది.
ఆ యొక్క జర్మనీ దేశపు ఆ యొక్క నాయకుడు ఏం చేశాడంటే, కొద్ది దినములు మీరు యుద్ధం ఆపేయండి, కొద్ది దినములు శత్రువులతో మీరు యుద్ధం చేయొద్దు, ఇది క్రిస్మస్ దినము కనుక, క్రీస్తు మన కొరకు జన్మించినటువంటి సమయం కనుక, మనల్ని ఎంతగానో ఆయన ప్రేమించి మనం రక్షించుటకు మానవ శరీరంగా దాని మన లోకానికి జన్మించాడు కనుక, ఈ సంతోష శుభకరణ దినాలలో మనం ఒకరొకరు చంపుకోవడము, ఒకరొకరిని చేసుకోవడం వద్దు. ఇంగ్లాండ్ వాళ్ళ పరిస్థితి వదిలేయండి, మీరు మాత్రం దూరంగా వచ్చి మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోండి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆ యొక్క దేశపు నాయకుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ప్రతి ఒక్కరు దాన్ని పాటించాల్సిందే. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరు కూడా అది చేయాల్సిందే. అయితే ఆ జర్మనీ దేశపు సైన్యం అంతా కూడా కలిసి ఎంతో సంతోషంతో ఆ యొక్క క్రిస్మస్ సంబంధించినటువంటి ట్రీని అలంకరించి, వాళ్ళు ఎంతో వైభవంగా దాన్ని అలంకరించి వారు క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక గీతమును, ఒక పాటను ఆలపించాలని. ఇంతవరకు మనం ఆలపించాం కదా, మన అయ్యా పాడారు ఒక పాట, చింతలేనిక అని, యేసు పుట్టెనని అయ్య పాడారు. అమ్మగారు ఏం పాడారమ్మా? శ్రీ యేసుడు జన్మించే అని. ఈ పాట పాడుతున్నప్పుడు ఏమైందంటే, ఆ యొక్క శత్రువులుగా ఉంటున్నటువంటి ఆ ఇంగ్లాండ్ దేశం వాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళు, ప్రత్యేకంగా చెప్పంటే ఆ క్రైస్తవ లోకం వాళ్ళంతా కూడా ఏం చేశారంటే, ఆ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించి, ఆ పాటలో ఉన్నటువంటి ప్రేమను, ఆ పాటలో ద్వారా తెలుపుతున్నటువంటి యేసయ్య ప్రేమను, యేసయ్య చేసిన త్యాగాన్ని, యేసయ్య యొక్క గొప్పతనాన్ని, యేసయ్య యొక్క ఘనతను విని ఆ యుద్ధం చేసేటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ మధ్య ఒక బాటలు ఉంటుంది. ఈ శత్రువులు వీరు ఈ దేశస్తులు ఆ దేశం ఆ బాటలు దాటకూడదు, ఆ దేశస్తులు ఈ బాటలు దాటకూడదు, వారి మధ్య ఒక కంచె ఉంటుందండి. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ కంచెను దాటి ఆ వతలికి వెళ్ళి ఆ శత్రువులుగా ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారందరి దగ్గరికి పోయి కరిచాలం చేసి ఏం చెప్పారంటే, విష్ యూ మేరీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. చూడండి యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందంటే, యేసయ్య యొక్క పరిచయం ఏ రీతిగా ఉంటుందంటే, అసమాధానం నిండిన చోట సమాధానం దొరుకుతుందండి. కక్షలు గొడవలు ఉన్న చోట దేవుడు సమాధాన పరుస్తాడు. ఇది నేను చెప్పుతున్నది కట్టుకథ కాదు. 1914 సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సంఘటన ఇది. యేసయ్య సజీవుడుగా మన మధ్య లేకపోయినా ఆయన పరిశుద్ధాత్మ కార్యములు, ఆయన ఎక్కడున్నా కానీ కార్యములు అవి మన మధ్య జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. యేసయ్య ఈ లోకానికి వచ్చింది మతాన్ని మార్చేదానికి కాదు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది కులాలు మార్చుకునే దానికి కాదు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నశించిపోతాడు నిన్ను నన్ను రక్షించేదానికి వచ్చినాడు. నరకానికి వెళ్ళాల్సినటువంటి మనవల్ని నరకం నుంచి తప్పించి పరలోకానికి తీసుకుపోయేదానికి వచ్చాడు యేసయ్య. అదే క్రిస్మస్ అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది పుట్టారు. ఎందుకు పుట్టారో అర్థం ఉండదు కదా. ఎందుకు పుట్టారో ఏమో నాకేం తెలుసు. మన బ్రతుకులు అట్లుంటాయి. అయితే యేసయ్య పుట్టిన పుట్టుకకు ఒక అర్థం ఉంది. ఏమిటి అర్థం అంటే, నశించిపోతున్న నిన్ను నన్ను పరలోకానికి తీసుకుపోవాలని, నరకానికి పోకుండా పరలోకానికి తీసుకుపోవాలని ఆయన ఒక మార్గానికి చూపించడానికి మనకు వచ్చాడు. హల్లెలూయా. అది ఏ మార్గం అంటే, ప్రేమ కలిగి ఉండే మార్గం. ప్రేమ కలిగి ఉండే మార్గం. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన నాడు, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి మొదటిగా గొర్రెల కాపురులకు ఆయన తెలియజేశాడు. ఎవరండి? గొర్రెల కాపురులకు. ఎందుకు ఈ గొర్రెల కాపురులకు ఏమిటి ప్రత్యేకత అంటే, ఈ మర్మాన్ని ఒకసారి మనం జ్ఞాపకం ఆలోచన చేసినట్లయితే,
నాటి దినాలలో యేసుక్రీస్తు ప్రభు భూలోకంలో జన్మించకున్న ముందు దినాలలో పాప పరిహారార్థమై, మనుషుల యొక్క పాప పరిహారార్థమై బలులు అర్పించేవారు. ఏమర్పించేవారు? బలులు అర్పించేవారు. కోడల రక్తం చేతనో, మేకల రక్తం చేతనో, గొర్రెల రక్తం చేతనో వారి రక్తాలను ఆ యొక్క బలిపీఠం దగ్గర ప్రోక్షించి ఆ పాపాలను వాళ్ళు పరిహరించబడాయని ఆ నమ్మేటటువంటి వాళ్ళు. అందుకొరకై ఆ ఇజ్రాయేలు దేశములో, యూదా దేశములో ఈ యొక్క బలులు అర్పించుట కొరకై గొర్రెలను పెంచుకునేవాళ్ళు. అందు నిమిత్తం, ఎందుకంటే మనుషులు దినమంతా పాపాలు చేసేవాళ్ళే, అబద్ధాలు ఆడేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు. ఏ పాపాలంటే మీరు ఏదనుకుంటున్నారో, పాపం అంటే అబద్ధం ఆడమే పాపం. ఏంటండి? కోపపడడం పాపం. నీది కానిది ఇతరులది ఆశించడమే పాపం. నరహత్య చేయడం పాపం. వ్యభిచారం చేయడం పాపం. ఆ పాపాలను నుంచి క్షమించబడాలని వాళ్ళు ఏం చేశారంటే ఈ గొర్రెలు తీసుకుపోయి బలి అర్పించేవాళ్ళు. ఆ రక్తం ద్వారా మా పాపాలు కడిగివేయబడతాయని. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఏం చేశారంటే, ఈ మనుషులు ఏ రీతిగా ఉన్నారంటే సున్నం కొట్టిన గోడల వలె ఉన్నారు. వీళ్ళ బ్రతుకులు మార్చుకోవడంలే. వీళ్ళు పాపం చేయొద్దని బలులు అర్పిస్తున్నారు, కానీ దాన్ని చంపుతున్నారు. తిరిగి వీళ్ళు పాపాలు చేస్తుంటున్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారే గొర్రె పిల్లగా మారి ఈ లోకంలో జన్మించారు. అందుకే ఈ గొర్రెల కాపరులు, అయ్యా ఎందుకు గొర్రెలు పెంచుతాను అంటే, ఇదో మా దేశంలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ చేసే పాపాలను పరిహరించడానికి ఈ గొర్రెలు మేము పెంచుతున్నాం అని వాళ్ళు సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పని చేస్తారంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది, అర్థం ఉంటుంది దాని వెనకాల. ఊరికి పనులు చేయరు కదా ఎవరు. ఈరోజు అంటే గొర్రెలు మనం కోసుకొని ఏం చేస్తున్నాం? తింటున్నాం. అయితే ఆ దినాలలో గొర్రెలను బలులుగా అర్పించేవాళ్ళు. దానికి మేపేదానికి ఒక గొర్రెల కాపులు ప్రత్యేకంగా ఉండేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రె పిల్లగా మారి ఇంకా గొర్రెలు మీరు మేపాల్సిన పని లేదు, ఇంకా మీరు బలులు అర్పించాల్సిన అవసరం లేదు. ఈ సర్వలోకం అంతటి కొరకై ఒకే ఒక గొర్రె పిల్ల అమూల్యమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని, ఏ లోపము లేనటువంటి రక్తాన్ని చిందించేదానికి గొర్రెపిల్ల జన్మించాడని ఆ గొర్రె పిల్లలకు దేవదూత తెలియజేస్తుందండి. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వాక్యం నుంచి 17వ వాక్యం వరకు మనం గమనించినట్లయితే ఈ విశేషాలన్నీ కూడా తెలియజేస్తాము. చూడండి, మొదటి వాక్యం ఏముందంటే, ఆ దేశములో, ఏ దేశంలో పాపములు చేస్తూ వాళ్ళ పాప పరిహారార్థమై గొర్రె పిల్లలను బలిగా ఇస్తున్నటువంటి ఆ దేశములో, వాళ్ళ పాపములను పరిహరించడం కొరకై గొర్రె కాపరులను పెట్టి గొర్రెలను మేపుతున్నటువంటి ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ 8వ వాక్యములో ఏం తెలియజేస్తుందంటే, కొందరు గొర్రెల కాపరులు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులని ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాపించాడు దేవుడు అంటే, గమనించండి, గొర్రెల కాపరులు చాలా మంది ఉన్నారు ఆ దేశంలో. గొర్రెలు కాచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ క్రీస్తు జన్మదినము కొరకు, ఈ యొక్క పుట్టుక శుభవార్తను ఎవరికి చెప్పాలనుకునిందంటే, దేవుడు ఎవరికి తెలియజేయాలనుకున్నాడంటే, ఎవరైతే తమ మందను మేలుకుని
కాచుకుంటూ ఉంటారో వారికే తెలియచేయాలని ఆ వేలుకుని ఉన్నటువంటి ఆ కొందరు గొర్రెల దగ్గరికి దేవదూతలు పంపాడు. హల్లెలూయా. అంటే ఆ దేశంలో అన్ని చోట్ల తిరిగిండొచ్చు దేవదూత. ఈ యొక్క సంతోషమైన సువర్తమానం చెప్పాలా ఎవరికి చెప్పాలి చూస్తే అందరూ నిద్రపోతాడుంటున్నారు చాలా మంది. అందుకే కొందరు అనేది ఇక్కడ. నిజమే, నేటి దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు క్రీస్తుని గురించి తెలుసుకున్నారు కానీ క్రీస్తు కొరకు వాడబడుతున్నారు అంటున్నారు కానీ అనేక మంది నిద్రపోతుంటున్నారండి. చాలా మంది దైవ సేవకులు సంఘాలు నిద్రపోతుంటున్నాయి. సువర్తమానములు తెలియజేయకుండా వాళ్ళు ఇంకా గొర్రెలు కాచుకుంటునేటువంటి ఆలోచనలోనే ఉంటున్నారు. తెల్లారుతుందిలే మళ్ళీ మంద మోపుతూ పోదాంలేని. అయితే కొద్దిమంది కాపర్లు ఏం చేస్తారంటే ఏమో రాత్రి వేళ ఏ తేలులు వస్తుందో, ఏ సింహం వస్తుందో, ఏ ఎలుగుబట్టు వస్తుందో అని మెలకువ కలిగి కాపలు కాసే వాళ్ళు ఉంటారండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించిన వాళ్ళు ఎవరంటే ఆ యొక్క వారి మందను కాపాడే కాపాడు, గొర్రెల కాపాడు. అందుకే ఆ యొక్క సువర్తమానాన్ని చూడండి, మొదటి తర్వాత తెలియజేస్తారు. చూడండి, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. ఏమైందంటే ఇక్కడ వాళ్ళు ఏం జరిగారు? గొర్రెల కాపరులు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక దినాలలో ఒక దైవ సేవకుడు కానీ ఒక దైవజనుడు కానీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఏ ప్రవక్త కానీ ఆ ఊరిలోకి వచ్చినా వారి మధ్యకు వచ్చినా ప్రజలందరూ కూడా భయపడతారు. ఎందుకు భయపడతారంటే దేవుని యొక్క ఉగ్రత కోపం వచ్చినప్పుడే ఆ ప్రవక్తలు వారి దగ్గరకు వచ్చి దేవుడు రప్పించబోతున్నటువంటి, దేవుడు వారికి నష్టం చేయబోతున్నటువంటి విషయాన్ని తెలియపరిచేదానికే వాళ్ళు వస్తారు. అందుకే మనం ప్రారంభంలో గమనించినట్లయితే సౌలు సమూయేలు దగ్గర అడుగుతాడు, సమాధానంగానే వస్తున్నావా? భయం. ఎందుకంటే దేవుని యొక్క మధ్యవర్తులు దైవ సేవకులు. దేవుడు ఏం సెలవిస్తాడో అది తెలియపరుస్తారు. దేవునికి లోబడి ఉంటే ఏ దైవ సేవకుని ప్రమేయం అవసరం లే. జాగ్రత్త గమనించండి. మనము మన ఇష్టానుసారంగా జీవించేటప్పుడు, మన ఇష్టానుసారంగా ఆలోచన చేసేటప్పుడు, మన ఇష్టానుసారమైన బుద్ధి కలిగినప్పుడు, దేవుడికి కోపం తెప్పించే విధంగా జీవించేటప్పుడే దైవ సేవకులు మన కాడ పంపిస్తాను. ఇదిగో నీ బ్రతుకు మార్చుకో, నీ ప్రవర్తన సరి చేసుకో. ఇక్కడ అదే ఈ గొర్రెల కాపరు దేవుని యొక్క దూత అంటే దేవునికి మనుషులకు మధ్య ఉన్న మధ్యవర్తులు. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళు చూసి భయపడారు. అయ్యో మేమేం పాపం చేసినాము, మేము మేలుకొని ఉన్నామే, మేము గొర్రెలను నిర్లక్ష్యం చేయలేదే, మేము గొర్రెలకు నిద్రపోకుండా కాపాడుతున్నామే, మరి ఎందుకు మా మీదకి ఎందుకు దూత వచ్చింది? వాళ్ళు భయపడ్డారు. అయితే ఆ దూత వచ్చింది ఎందుకంటే సువర్తమానం ప్రకటించేదానికి, ఆనంద వార్తను ప్రకటించేదానికి వచ్చింది. కానీ అక్కడ చెడు వార్తను, నష్టపరిచే వార్తను, బాధ్య పెట్టే వార్తను తీసుకురాలి. అందుకే తరువాతి వాక్యంలో అదే అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఓ నా ప్రియమైనటువంటి వాళ్ళారా, భయపడకండి. దేవుడి యొక్క ఉగ్రత మీ మీదికి రావడం లేదు. దేవుడి యొక్క శిక్ష మీ కుటుంబం మీదికి రావడం లేదు. మీరేదో పాపం చేశారని దేవుడు నన్ను పంపలేదు. ఎందుకు వచ్చారంటే ఇంతవరకు మీరు చేసిన పాపముల నిమిత్తమై, ఇంతవరకు దేవుడి పట్ల మీరు చేసినటువంటి అవిధేయ జీవితాన్ని బట్టి రక్షకుడు ఉదయించాడు. మీరు ఏ శిక్షకు కారకులై ఉంటున్నారో, ఏ శిక్షను చూసి మీరు అనుభవించబోతుంటున్నారో ఆ శిక్షను తప్పించుటకు లోక రక్షకుడుగా సర్వలోక మానవుల కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు
ఈ లోకంలో నిన్ను నన్ను రక్షించడం కొరకై వచ్చినని స్వర్తమానములు ఆ దేవదూతలు ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, స్వర్తమానములు ఆ గొర్రెల కాపుల దగ్గరికి ఆ దేవతలు తీసుకొని వచ్చారండి. అయితే వాళ్ళు ఏం చేశారు తెలుసా? సువర్తమానం వినంగానే ఆడికి పోయి ఒక బాటలు ఎత్తుకొని రాప, ఫుల్ బాటలు చెప్పడా. ఈరోజు మన వాళ్ళంతా క్రిస్మస్ పండుగ అదే చేసుకునేది. క్రిస్మస్ పండుగ ఏంటండి? నిన్న ఒక సేవకుడు చెప్తాను, క్రిస్మస్ అంటే ఏంటంట? ఇంటి పండుగ ఏమన్నాడు? అది ఒంటి పండగ, పంటి పండగ అంట. ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ అంటే ఏంటంటే క్రిస్మస్ వచ్చిందంటే అంతా రంగులు కొట్టుకుంటారు. వేరే పనులేమిలే, అన్ని డెకరేషన్లు, హంగామాలు, ఆడంబరాలు. అబ్బా, ఈరోజు ఇల్లులే కాదు, చర్చిలు కూడా అట్లే ఉన్నాయి. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు డెకరేషన్. ఇంటి పండుగ. రెండోది ఏంటంట? ఒంటి పండగ. ఎన్ని శుభమస్తులు వచ్చినా, ఎన్ని మాంగళ్యాలు వచ్చినా కానీ అమ్మలక్కలు, అన్నగాళ్ళు పరిగెత్తు. అబ్బా, ఏమిటి పండగ? కిస్మిస్ చెప్పరు కదా, కిస్మిస్. అది కిస్మిస్ అట్లా కాదలే. హల్లెలూయా. చూడండి, మూడోది ఏంటంట? పంటి పండగ. గుడి ఉండలైనా ముందాలా మాంసం అయిపోతా, పండగ వండుకొని తినాలా, మళ్ళా గుడి చూస్తాంలే. చూడండి ఎంత అంటే మనిషిని యొక్క క్రిస్మస్ ఏమైపోయిందంటే ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ. అయితే ఈ సువర్తమానము క్రీస్తు మమ్మల్ని రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చినాడు, పాపం నుంచి విడిపించడానికి వచ్చినాడు, నశించిపోతున్న నన్ను కాపాడుకు వచ్చినటువంటి మాట విన్నటువంటి ఈ చదువు లేని పామరులు, జ్ఞానము లేనటువంటి ఈ గొర్రెల, ఎవరండి గొర్రెలు కాసుకునేది? చదువుకున్న వాళ్ళు కాలుస్తారా? కలెక్టర్లు కాలుస్తారా? ఎంఆర్ఓలు కాలుస్తారా? డాక్టర్లు కాలుస్తారా? పోలీసు వాళ్ళు కాలుస్తారు? ఎవరు? టీచర్లా? ఎవరు? చదువు లేని వాళ్ళే గొర్రెలు కాచేది. మరి ఈ చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఆలోచన చేయాలా. ఈ మాట వింటున్నటువంటి వాళ్ళు, లైవ్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఏం చేశారు తెలుసా? 16వ వాక్యంలో చదువుతాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తట్టిలో పండుకొనిన శిశువును చూచిరి. హల్లెలూయా. ఈ చదువులేని పామరులు ధర్మశాస్త్రం ఏమిటో అంటే, ఈ పరిశుద్ధ గ్రంథం అంటే ఏమిటో తెలియనటువంటి పామరులు, అక్షర పొట్ట కోసినా కానీ రానటువంటి ఈ గొర్రెల కాపరులు ఎప్పుడైతే ఈ సువర్తమానం లోక రక్షకులు మా కొరకు జన్మించాలని వాళ్ళు విన్నారో, మరి ఏం చేశారంట? మార్కెట్కు పోలే, మాంసం అంగడికి పోలే, మాంగళ్యతో, శుభవస్తుకో, ఇంకోటి డ్రెస్ సర్కిల్కో పోలే. ఎక్కడికి వెళ్ళారు? త్వరగా ఎక్కడికి వెళ్ళారు? యోసేపు మరియలు ఉన్న చోటికి వెళ్ళి తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారండి. హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే. అది క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించడమే క్రిస్మస్ అంటే. క్రిస్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. పేరులోనే ఉంది క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించండి అని. కానీ మనల్ని ఏం చేస్తున్నారంటే ఆ క్రిస్మస్ ని అర్థం చేసుకోలేక, ఆ చదువులేని పామరులకు ఉన్న జ్ఞానం కూడా లేక, ఈరోజు ఎంతసేపు ఉండే ఆడంబరాలు, ఆర్భాటాలు ఇవే అయిపోతున్నాయి. కానీ లోకరక్షకుడు మన కొరకు జన్మించాడు. చూడండి, వాళ్ళు ఏం చేశారండి? శిశు తొట్టిలో పడుకునే శిశువును చూచిది
తర్వాత ఏం చేశారయ్యా? ఆ, 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 ఆ. హల్లెలూయా. ఏం చేశారండి వాళ్ళు? వాళ్ళు చూచినది వినినది ఏం చేశారు? ప్రచురము చేశారు, ప్రకటించారు. లోక రక్షకుడు ఇదిగో, యూదుల రాజు దావీదు కుమారుడు ఇదిగో ప్రవక్తను తెలియపరిచినట్లుగా మన ఇమ్మానుయేలు మనకు ఉదయించాడు. మనం రక్షించుటకు దావీదు యొక్క వంశంలో నుంచి ఆశ్చర్యకరుడు ఎవరైనా? యెషయా 9 చదువుదాం. ఎవరంట? యెషయా ప్రవక్త ద్వారా తెలియపరిచిన మాటలు తెలుసుకుందాం. ఎవరు ఈ చదువు లేనటువంటి, ఈ జ్ఞానం లేనటువంటి ఈ పామరులు చూచి ప్రచురం చేసిన వాడు ఎవరంటాయన? ఎవరంటాయన? ఆశ్చర్యకరుడు. ఏలైనగా కాదు చూపించాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం. ఏ భారం ఉంది? మన భారం ఉంది ఆయనకు. రాజ్యం అంటే ఎవరండి? ప్రజలే. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. ఆయన మీద ఎవరి భారం ఉంది? మనుషుల భారం ఉంది. మన భారం పోపబడింది ఆయన మీద. ఏ భారం అంటే మనం పాపం నుంచి విడిపించి నిత్య జీవానికి తీసుకొని పోవాలనే భారం, మనం కాపాడాలనే భారం. చదవమ్మా. ఎవరంటే ఆయన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానానికి కర్తయ్యకు అధిపతి. హల్లెలూయా. ఇదండి ఒక చదువు లేనటువంటి పామరులు గ్రహించినటువంటి సత్యం. ఈనాడు అనేక మంది చదువుకున్నటువంటి మూర్ఖులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు యొక్క ఆయన వాక్యము గురించి వాళ్ళు అర్థం చేసుకోలేక, ఈ గొర్రెలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా లేక, మాకెందుకైతాడు, పరాయి దేశస్థుడు, మా మతము కాదు, మా దేవుడు కాదు, ఎవరో గొర్రెల కాపులుకునే జ్ఞానం కూడా లేదు. ఎందుకు నీకు అనాలి. మనం ప్రపంచమంతా కూడా ఈరోజు ఈ రక్షకుని గురించి సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రపంచమంతా ప్రచురం అవుతూ ఉంటాయి ఆయన పుట్టుక గురించి. ఈ యొక్క అజ్ఞానం కలిగినటువంటి సాతాను యొక్క బంధకాల చేత వాళ్ళ మనోనేత్రములు మోయబడినటువంటి వారందరూ కూడా ఈరోజు ఇంకా క్రీస్తు పుట్టుక గురించి తెలుసుకోలేక, ఈ ఇతను మా దేశం వాడే కాదని చెప్పి ఎన్నో రకమైనటువంటి అంటే సత్యాన్ని మూచిపెట్టి అబద్ధాన్ని ప్రచురం చేస్తూ ఉంటున్నారండి. ప్రచురం చేస్తూ ఉంటున్నారు. యేసు పుట్టుకలో ఒక అద్భుతం ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవించిన జీవితం అంతట్లో 33 సంవత్సరం అంతట్లో ఒక రికార్డు ఉంది. ఏంటా రికార్డు అంటే, అతను తీర్పు తీర్చుటకు వచ్చినటువంటి ఆ రోమా ప్రభుత్వ అధికారి అయినటువంటి పిలాతు కూడా ఈయనలో ఏ పాపము నాకు ఏ లోపము కనపడలేదన్నాడండి. అంత పరిశుద్ధుడాయ. ఎందుకంటే కోడెల రక్తము, మేకల రక్తము, గొర్రెపిల్ల రక్తం చేత మన పాపములు కడగబడవు. మన యొక్క అనేక గ్రంథాలను తెలియపరిచినట్టుగా పరమాత్ముని యొక్క రక్తం చేత మాత్రమే మన యొక్క పాపములు క్షమించబడతాయని మన పెద్దలు రాసినటువంటి ఆ మాటలు నెరవేర్చట కొరకే యేసుక్రీస్తు ప్రభువుల వారు శరీరధారిగా గొర్రె పిల్ల అయి ఈ లోకములో ఉదయించారు. అందుకే ఆ గొర్రెల కాపరులతో, అయ్యా ఇంకా మీరు మేల్కోవాల్సిన అవసరం లేదయ్యా, ఇదిగో మీరు సమాధానంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి, మీ గొర్రెలను తోడుకొని పోటకు ఏ
ఏ తోడేలు రాదు, ఏ ఎలుగుబంటి రాదు, ఏ మృగము రాదు, మీకు అక్కర్లేదు, సమాధానంగా ఉండని చెప్పి సువర్తమానమును వారి మధ్యలో తీసుకుని వచ్చింది. ఈ సువర్తమానం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నా జీవితంలో కూడా ఈరోజు మనము ఎలాగా ఉంటున్నాం? ఇంకా ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ చేసుకునే క్రైస్తవులుగానే ఉంటున్నామా? లేకపోతే ఇదిగో సువర్తమానంలో ఉన్నటువంటి ఈ పాములలో లేనటువంటి ఈ గొర్రెల కాపరులు సంతోషించి ఆనందించి త్వరగా ఎక్కడికి వెళ్ళారు? క్రీస్తు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఆరాధించడానికి వెళ్ళారు వాళ్ళు. అదే రీతిగా మనము కూడా ప్రతిరోజు క్రిస్మస్సే మనకు. హల్లెలూయా. డిసెంబర్ 25 ఒకటే కాదు క్రిస్మస్, ప్రతిరోజు మనకు క్రిస్మస్సే. ఎందుకంటే ప్రతిరోజు యేసయ్య మన దగ్గర ఉంటున్నాడు కనుక ప్రతిరోజు మనం ఆయనతో ఆరాధించాలి. ఎలాగ ఆరాధించాలంటే మన పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. అది డిసెంబర్ 25 కాదు, ఆదివారం ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనము దేవుని ఆరాధన. ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క పామరులు దేవుణ్ణి స్తుతించారు. ఎలా స్తుతించారు? త్వరగా వెళ్ళి దేవుని స్తుతించారు, చూచి స్తుతించారు. అంతేకాకుండా వాళ్ళు విన్న వాటిని, కన్న వాటిని, చూసిన అన్నిటిని కూడా లోకానికి ప్రచురము చేశారు. ప్రచురం అంటే ప్రకటించడం. మనం ఏం చూసింది, ఏం చేసింది మనం ప్రకటించాలి. ఇప్పుడు ఏం విన్నామో దేవుని కార్యం ఎలా జరుగుతుందో మనం ఇతరులకు ప్రచురం చేయాలి. చెప్పే వాళ్ళంగా మారాలి. ప్రతి ఒక్కరం క్రీస్తుని గురించి ప్రకటించే వారముగా ఉండాలా. దేవుని ప్రేమను ప్రకటించే వారముగా ఉండాలా. దేవుని ప్రేమను చూపించే వారముగా ఉండాలి. మనం వాళ్ళ ప్రచురాన్ని చూచి అందరూ కూడా ఏమయ్యారంట? అక్కడ ఆశ్చర్యపడ్డారంట. ఈరోజు ఈ నారాయణ శాస్త్రంలో ఉంటున్నటువంటి నీవు, ఈ లైవ్లో చూస్తున్నటువంటి నీవు, రేపు నువ్వు చేసేటువంటి దేవుని గురించి తెలియపరిచేటువంటి ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు మనం రక్షించుటకు వచ్చాడు, మన పాపం నుంచి విడుదలించుటకు వచ్చాడని చెప్పి నువ్వు చెప్పే ఈ సువర్తమానాలను విని నీ బంధువులు, నీ స్నేహితులు, నీ వారు అందరూ కూడా ఆశ్చర్యపడాలి. ఎప్పుడైతే ఆశ్చర్యపడతారో అదే నిజమైన క్రిస్మస్. కనుక అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, దేవుడిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, ప్రత్యేకంగా ఒక చదువు లేని, జ్ఞానము లేనటువంటి, ఒక పశువులు మేపుకునేటువంటి ఆ గొర్రెల ద్వారా, కాపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగా మనమందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. కనుక అందరం కూడా కళ్ళు మూసుకొని, ఒకవేళ ఇంతవరకు క్రీస్తుని గురించి వింటూ, క్రీస్తు యొక్క పుట్టుక గురించి తెలుసుకొని, క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసుకొని ఇంకా అజ్ఞానంలో జీవిస్తున్నట్లయితే, దేవునికి భయపడకుండా, దేవుని గురించి విధేయత చూపించకుండా, ఇంకా లోక సంబంధమైనటువంటి లోక ఆచారాలతో, లోక సంబంధాలతో, లోక కోరికల చేత, లోక ఆలోచనల చేత ఇంకా నీ జీవితం దేవునికి ఒకళ్ళ దూరంగా ఉన్నట్లయితే ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకుందాం. ఇదిగో దేవా, నేను కూడా ఈరోజు గొర్రెల కాపులు ఆ రోజు విన్నట్టుగా, ఈరోజు నువ్వు నా కోసం వచ్చావు, నన్ను రక్షించుటకు వచ్చావు, నన్ను కాపాడుటకు వచ్చావు, నన్ను ప్రేమించుటకు వచ్చావు అని చెప్పి నేను విన్నానయ్యా. నేను కూడా ఇప్పటి నుండి నిన్ను ఆరాధిస్తూ, అయ్యా నీ గురించి సాక్ష్యాన్ని చెప్తూ నేను నీ కొరకు జీవిస్తానని ఒక తీర్మానం తీసుకో. క్రిస్మస్ పండుగ రోజున నీ జీవితాన్ని మార్చుకోవాలని, నీ జీవితం ఉపయోగకరంగా మారాలనేది దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుక అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవ, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, జీవం గల తండ్రి, మహిమ స్వరూపుడ యేసయ్య, నీకే స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తున్నాను ప్రభు. తండ్రి, ఇంతవరకు నా తండ్రి దేవ యేసయ్య, నీ పుట్టుకను గురించి నా తండ్రి దేవ, అలనాడు నా తండ్రి ఏ విధంగా నా తండ్రి గొర్రెలు కాపర్లు నా తండ్రి ప్రచురం చేసినారు నా ప్రభు. తండ్రి దేవ, ఇప్పుడు నా తండ్రి దేవ, ఈ దాసుని ద్వారా నా తండ్రి మేమందరము నా తండ్రి దేవ తెలుసుకొని ఉన్నాము నా తండ్రి దేవ. నీవే నా తండ్రి దేవ ప్రతి ఒక్కరిని నా తండ్రి సంతోషంతో సమాధానంతో తండ్రి నింపమని అడుగుతున్న తండ్రి దేవ. నీవే నా తండ్రి కృప చూపయ్యా తండ్రి. నీ తండ్రి పుట్టుక తండ్రి ఆనందాన్ని నా ప్రభువ నీ బిడ్డలు అందరూ నా తండ్రి సంతోషంగా గడుపుటకు తండ్రి నీవే కృప చూపుతావని తండ్రి, ప్రతి హృదయాలను నా ప్రభువ నీవే తాకిన తండ్రి, వారిలో ఉన్నటువంటి తండ్రి ప్రతి పాపాన్ని నా తండ్రి దేవ తొలగించి నా తండ్రి దేవ, నీవే నా తండ్రి నీ బిడ్డలకు నా తండ్రి దేవ సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించి కాచి కాపాడదు అని తండ్రి దేవ. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తూ అని ఈ ఆశ్రమాన్ని కూడా నా తండ్రి దేవ 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించదు అని తండ్రి దేవ. నీవే సహాయం అనుగ్రహిస్తూ అని ముందున్న సమయాన్ని నీకు చెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంతోషం కూడా వాళ్ళందరూ కూడా చెప్తామా? స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. అందరికీ క్రీస్తు యొక్క ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చీకటితో నిండుకున్నటువంటి చీకటి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. చీకటి దేనికి సాదృశ్యం అంటే మన అవిధేయతకు సాదృశ్యం. చీకటి ఎందుకు దేనికి సాదృశ్యం అంటే మన యొక్క పాపపు జీవితానికి, మన యొక్క అలవాట్లకు, దేవునికి అవిధేయత, దేవుని పట్ల మనము వ్యతిరేకంగా జీవించిన జీవితానికి సాదృశ్యంగా చెప్తా ఉంది. కనుక ఈ పాపం అనే అవిధేయతతో నిండుకున్నటువంటి లోకాల్లో ఈ చీకటిని దేవుడు తొలగించి వెలుగుగా నింపటికే వెలుగై యేసయ్య లోకానికి వచ్చాడు. కనుక అందరం కూడా లేచి నిలబడి హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కనుక అందరం కూడా ఈ సమయంలో అందరం కూడా మన యొక్క దయచేసి గమనించండి, ఆదివారం మనం ఇక్కడ ప్రార్థన ఉండదు. బుధవారం పండుగ రోజు, క్రిస్మస్ రోజు సాయంకాలం మనం చేసుకుందాం. ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం జరుపుకుందాం. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచండి. ఈ ఆదివారం రాలేదు అయ్యి అనుకోవద్దండి. మా బుధవారం మనం అందరం కూడా కలుసుకొని గొప్పగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. హల్లెలూయా. లోకాల రారాజు జన్మించే రోజు భూమిపైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై మనలను గావను దైవసుతుడే యేసుడే మనలను గావను దైవసుతుడే యేసుడే. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. లోకమునకు వెలుగై పాపాంధకారమును
వాక్యము ప్రేమతోన కాంచదం మన యేసుక్రీస్తుని వాక్యము. We wish you a Merry Christmas, Merry Christmas, Happy Christmas. We wish you a Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. హల్లెలూయా. చివరి ప్రార్థన చేస్తుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి అయ్యా, చీకటిలో నీళ్ళ నుండి మా జీవితాల్లో ప్రభువా వెలుగు నింపుట జరగాయి అయ్యా. ఉపయోగం లేని మా జీవితాలలో అయ్యా, ఎవరికి ప్రయోజనం లేనటువంటి మా బ్రతుకులలో అయ్యా, మేము నమ్మిన వాళ్ళు, మాకు జన్మనిచ్చిన వాళ్ళు అయ్యా, మేము జన్మనిచ్చిన వాళ్ళు ప్రభువా, మా బంధువులు, స్నేహితులు ఎవరు కూడా ప్రేమించని అయ్యా, వాడుకొని వదిలేసినటువంటి నాయన మమ్మల్ని ప్రభువా, నాయన ఎవరికి ఉపయోగం లేనటువంటి మమ్మల్ని ప్రభువా, మమ్మల్ని ప్రేమించి అయ్యా, మమ్మల్ని రక్షించుట కొరకై అయ్యా, మమ్మల్ని నిత్య జీవనంలో అయ్యా చేర్చుట కొరకై అసమాధానముతోను నెమ్మది లేని జీవితంతోను ఏ ఆధారం రోజుకునే మా బ్రతుకులలో ప్రభావ ఆదరించుటకు వచ్చినటువంటి గొప్ప దేవానికి వందనాలయ్యా. నీలా ప్రేమించిన దేవుడయ్యా, నీలా త్యాగం చేసినటువంటి వారు, నీలా ప్రారంభించినటువంటి వారు వేరెవరు లేదు ప్రభువా, నీవు మాత్రమే నాయన. నాయన స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు యోగ్యుడవు నీవే తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలు ప్రభువా. పూజార్హుడవు నీవేనయ్యా, నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క ఆశ్రమంలో ఇంతవరకు ప్రభువా, ఈ యొక్క క్రిస్మస్ సంబంధించినటువంటి నాయన ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రభువా మీ కృపతో మాకు నాయన నీ మాటలు వినుటకు ధ్యానించుటకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. నీ ప్రియబిడ్డల యొక్క సహకారంతో, ఈ లారణ శాస్త్రంలో ఉన్నటువంటి వారి అందరి యొక్క సహకారంతో ప్రభావ ఈ 2025 సంవత్సరం క్యాలెండర్ను ప్రభావ ముద్రించుటకు నాయన వారితోనే క్యాలెండర్ ఆవిష్కరించుటకు ప్రభావ మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క క్యాలెండర్ ద్వారా అనేక కుటుంబాలు, అనేక మంది జీవితాలు ప్రభావ మార్పు పొంది, మారు మనసు పొంది ప్రభావ నాయన దీవించబడినట్టుగా సహాయం చేయించండి, కృప చూపించండి. విన్న వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభావ. మేమందరం కూడా తిరిగి తండ్రి మరి ఒకసారి కలుసుకునేంత వరకు ప్రభావ మీ సన్నిధి, మీ కాపుదల, మీ రక్షణ మాతో ఉంచమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేరుతో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరితో, ప్రత్యేకంగా దూరాన ఉంటున్నటువంటి మన ఫాదర్ దేవదాసయ్య గారితోడు, మన పిల్లలతోడు, అదే రీతిగా ఈ ఆశ్రమ అభివృద్ధి కొరకై ఎంతగానో అహర్నిశలు రాత్రి కష్టపడుతున్నటువంటి కుటుంబం, మహిళల కుటుంబంతోను, అమ్మతోను, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఆశ్రమం కొరకై సహాయం చేస్తున్నటువంటి ప్రతి సంస్థతోను, ప్రతి వ్యక్తితోను, ప్రతి కుటుంబంతోను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాలే 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 లాలమ్మ లాలే లాలనకు పాడలే బాలయేసునకు లాలే
పరలోక దేవుని తనయుడోయమ్మా పుడమిపై బాలుగా పుట్టెనోయమ్మా